హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేశానో చూసేద్దాము. ముందుగా నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజు కట్ చేసుకున్నాను. దాంట్లోనే ఒక 4-5 పచ్చికాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఆనియన్లోనే వేసుకున్నానండి కడుక్కొని. ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నానండి. దాంట్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. దాని తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మంచి కలుపుకోండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీ. ఒక 1 టీ స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. వంటలలో ఈజీ ప్రాసెస్ అంటే ఎగ్ కర్రీ అండి. కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కారం ఎంత తింటారో మీరు సరిపడంత కారం వేసుకోండి. ఎగ్లో అయినా నాన్ వెజ్లో అయినా కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నాను. అదైతే కలుపుకున్నానండి, టమాటా ప్యూరీ. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి. కర్రీ మొత్తం ఉడికి దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకోండి. మంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత 4 గుడ్లు వేసుకున్నానండి నేను. గుడ్లు ఉడికే వరకు దాని మీద ప్లేట్ పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూడండి. చూడండి, ఎగ్స్ అయితే మంచిగా వేసుకున్నాను. దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నేను ఎప్పుడు అడిగినా నా కోసం, మా అన్నయ్య వాళ్ళ కోసం ఎగ్ కర్రీ చేసేదండి. ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చపాతీ, ఆమ్లెట్ అలా చేసేది. ఇప్పుడు మా పిల్లలకి కూడా ఎగ్ అంటే చాలా ఇష్టము. అలా 5 మినిట్స్ తర్వాత తీయాలండి ప్లేట్ పెట్టి. కర్రీని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకోవాలండి. మంచిగా కలుపుకొని ఎగ్ మొత్తం ఉడికిపోవాలండి. అలానే మంచిగా ఆయిల్ తేలే వరకు ప్లేట్ పెట్టుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. చపాతీలో బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. 1/2 స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసుకున్నాను. ఎగ్ కర్రీ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి, స్పైసీగా. రైస్లోకి చాలా బాగుంటుంది. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. మీరు కూడా ఈ కర్రీ చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. నేనైతే ఎగ్ కర్రీ చేశాను కాబట్టి చపాతీతో తింటున్నామండి మేమైతే.
మీరు కూడా చపాతీలో తినండి, చేసుకొని చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.